జీవీఎంసీ డిప్యూటీ మేయర్ విషయంలో జరిగినటువంటి కొన్ని ఇబ్బందులు అసలు అలా ఎందుకు జరిగింది? ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. ఏం సార్, నిన్న జరిగినటువంటి దెబ్బకి ఈరోజు అందరూ సెటరైట్ అయ్యారు అనుకోవాలా? ఏం జరిగింది అసలు? ఈరోజు సుమారు 70 మంది రావడం జరిగింది. నిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్, ఇంటిమేషన్ జరిగి వెళ్ళలేదని చెప్పేసి కొంచెం లేట్గా రావడం జరిగింది. దానివల్ల ఇవాళ టైం ఉంది కదని చెప్పేసి వాయిదా వేయించాం. సో ఇవాళ అనుకున్న దానికంటే ముందే రావడం జరిగింది. 2 నిమిషాల్లో అంతా కంప్లీట్ అయిపోయింది. జనసేన పార్టీకి ఇవ్వడం ఇష్టం లేకే డిప్యూటీ మేయర్ పదవిని అటు టీడీపీ వాళ్ళు వ్యతిరేకించారు అనేది జోరుగా జరుగుతున్న ప్రచారం. 18 మంది అటెండ్ కాలేదు. అది తప్పు. జనసేన పార్టీకి ఇవ్వడం ఇష్టం లేదు, బీజేపీకి ఇవ్వడం ఇష్టం లేదంటే జనసేన పార్టీ లేకపోతే మేయర్ అయ్యే వల్ల కాదు. అవన్నీ తప్పుడు ప్రచారాలు మాత్రమే. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, ఆశించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం కూర్చొని మాట్లాడి వచ్చేవరకు కొంచెం లేట్ అయింది తప్ప ఇంకోటి కారణం అయితే కాదు. అందరం కలిసే ఉన్నాం, ఏకదాడి మీద ఉన్నాం, ఎమ్మెల్యే అందరూ కలిసి ఉన్నాం, ఎమ్మెల్యే మీటింగ్ పెట్టుకున్నాం, అందరితో కూడా కలిసికట్టుగానే వెళ్తాం తప్ప ఎటువంటి భేదాభిప్రాయాలు లేవన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాం. వైసీపీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, జనసేన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అయ్యేసరి టైంకి నేను మొత్తం జీవీఎంసీని సమూలంగా ఎక్కడికక్కడ మార్పు చేసి తీరుతాను ఒక శబ్దం చేశారు. ఈ దెబ్బతో మేయర్, డిప్యూటీ మేయర్ మారిపోయారు. మీ శబ్దం నెరవేరింది అనుకుంటున్నారా? అంతే కదా, అంతే కదా. ఇంకా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా వైసీపీని తుడిచిపెట్టుకుపోతాం, అందులో డౌట్ అయితే లేదు. వైసీపీ పార్టీ అన్నది ఉండే పరిస్థితి విశాఖపట్నంలో అయితే ఉండదు. మీరు రాసి పెట్టుకొని మళ్ళీ చెప్తున్నాం, ఏదో సత్యబాబు గారు కొద్దిగా కాపాడుతున్నారు కానీ ఇక్కడ కాపాడే నాయకుడు కూడా లేదు. అంతా డమ్మీలు, డఫాలు ఉన్నారు అక్కడ. సో వాళ్ళని చూసి ఎవరు నాయకత్వం నిలబడే పరిస్థితి లేదు. జగన్మోహన్ నమ్ముకున్న వ్యక్తులు ఇవాళ ఎవరున్నారు? పార్టీలో ఉన్నారా? మా కామరాజ్ గారు ఎక్కడున్నాడు తెలిసి అసలు ఆయన నమ్ముకొని కదా మమ్మల్ని అందరూ తొక్కేశాడు. సో ఆ పార్టీని నిలబెట్టుకోవాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. పాపం అనిపి జాలి వేస్తుంది వాళ్ళని చూస్తే, అంతే తప్ప ఇంక అంతకుమించి ఏం లేదు. గత 4 సంవత్సరాల జీవీఎంసీ అవినీతి ఉంది, దాన్ని సమూలంగా బయటకు తీయడమే నా ధ్యేయం. మొత్తం గేట్లు తెరిస్తే మా పార్టీలోకి వచ్చేస్తారన్న మీరే ఇప్పుడు మీకే అధికారం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ నియోజకవర్గంలోనే జీవీఎంసీ కూడా ఉంది, మొత్తం కార్పొరేటర్లు చాలామంది ఉన్నారు. అవినీతి ఏ విధంగా బయటికి తీయడానికి ప్లాన్ చేస్తున్నారు? నేను ఆ రోజు జీఎంసీ కంటే కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను. నేను నీ చుట్టూ కోటరీ కానీ నువ్వు తీసుకున్న నిర్ణయాలు కానీ బాగులేవు, దానివల్ల మీరు చిత్తుగా 15 సీట్లకే లోపే మీరు ఓడిపోతానని 1 ఇయర్ ముందే నేను అటు సుబ్బారెడ్డి గారికి కానీ సారెడ్డి గారికి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాశాను. 15 సీట్ల దాటి ఒకటి రావంటే మీ వ్యవహార శైలి, మీరు తీసుకున్న నిర్ణయాలే కారణం అని చెప్పాను. వాళ్ళు ఒకటే నిర్ణయం పెట్టుకు ధనంజయ రెడ్డి గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, రాజకేశ్ రెడ్డి గారు కానీ, సాయిరెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, వాళ్ళు ఒక కుటుంబ పరిపాలన లేకపోతే ఒక బిజినెస్ చేశారు తప్ప రాజకీయాలు చేయలేదు, రాష్ట్ర ప్రజలను పట్టించుకోలేదు. నేను బహిరంగంగానే చెప్పా, బస్తాలు డబ్బులు తీసుకొని భారత సిమెంట్లో దోచుకోవడం తప్ప ఇక్కడ ప్రజలేమైపోయారు లేకపోతే ఏం చేస్తున్నారు పట్టించుకుని నాదులేడు. అసలు ఆ ధనంజయ రెడ్డి అనేవాడికి నమస్కారం పెడితే మనిషే కూడా చూసేవాడు కాదు, మంత్రుల మొహం కూడా చూసేవాడు కాదు. ఆ రోజు అనుకున్నాం పతనం, ఇంక జీవితంలో వీళ్ళు పాలిటిక్స్ లేవని. అదే జరిగింది. జీవీఎంసీ ముందే చెప్పాం. జీవీఎంసీ అవినీతిని బయటికి తీయడానికి ఉన్న 9 నెలలు సరిపోద్దా మీకు? ఈరోజు 1 ఇయర్ లోపే మొత్తం పీకేశారు కదా. ఎక్కడ ఇదంట చూసావా, ఒకటి వెళితే కూడా కుదిపేశారు కదా. ఆ రోజు నేను చెప్పిన పేర్లన్నీ ఇవాళ దొరికిపోయారా? ఒక్క పేరు మిస్ అవ్వలేదు. ఆ రోజు 6 పేర్లు చెప్పా, 6 పేర్లు ఇవాళ ఇంక్లూడ్ మిథున్ రెడ్డి అందరూ ఉన్నారు. చూడండి మీరు, 6 పేర్లు 6 ఇవాళ అరెస్ట్ అయిపోతారు, ఒక్కరు కూడా మిగలరు. అలాగే ఇక్కడ కూడా ఎవరన్నా కానీ అవినీతి చేస్తుంటే, ఎవరైనా సరే చేస్తుంటే ఖచ్చితంగా లోపలికి వెళ్తారు, ఎటువంటి డౌట్ లేదు. చట్టం తన పని తాను చేస్తుంది. అది నేనా, మీరా, లేకపోతే ఇంకొకరు ఎదురు చూడరు. ఎవరైనా, నేను ఆ రోజు బయటకు వచ్చి 6 పేర్లు చెప్పా, 6లో 5 అయిపోయారు, ఒక మిథున్ రెడ్డి మిగిలి ఉన్నా, మిథున్ రెడ్డి కూడా వెళ్ళిపోతాడు. ఓవరాల్గా చూస్తే జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి విషయంలో ఖచ్చితంగా అటు చాలామంది ఆశించినటువంటి వాళ్ళు ఉన్నారు. నిన్న అవకాశం లేదు, ఈరోజు మొత్తం అందరూ అటెండ్ అయ్యి ఆ డిప్యూటీ మేయర్ని అయితే మేము సాధించాం. అదేవిధంగా జీవీఎంసీ అవినీతి ఒకటే కాదు, గతంలో సంవత్సరం క్రితమే చెప్పాను, ఎవరెవరి పేర్లు అయితే చెప్పానో వాళ్ళందరూ కూడా జైలుకి పోతారని. జగన్మోహన్ రెడ్డి అవినీతిలో కూరుకుపోయాడు కాబట్టి నేను పార్టీలోంచి బయటకు వచ్చాను. ఈవేళ ఆ వైసీపీ అంతా కూడా పార్టీ ఎక్కడుందో కూడా తెలియనటువంటి పరిస్థితికి వచ్చిందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.